ఇది నిన్న రాత్రి మాట్లాడిన మాటల గురించి చెప్దాం అనుకుంటున్నాను. వాయిస్ వస్తుందన్నా? మ్యూట్ లో ఉన్నాను, బ్రహ్మాండంగా వస్తుంది. ఇది నా తెగ రెచ్చిపోయింది రాత్రి. మరి తాగేసి ఏమైనా మాట్లాడుతున్న లైవ్ లో నాకు అర్థం కాలేదు. నేను అసలు ఆవిడ విషయం గురించి కానీ తన గురించి కానీ నేను ఏమి మాట్లాడకపోయినా తెగ రెచ్చిపోయింది. నేను అసలు కింద క్వశ్చన్స్ అడుగుతున్నాను అంతే. ఇలా ఆది శంకరాచార్య గురించి ఇలా మాట్లాడడం కరెక్టా కాదా? యూబీఎస్ వచ్చే లేడీస్ అందరూ ఎల్ అండ్ ఎమ్ పెట్టి తిడతానని హరిచంద్ర గారు అన్నారా లేదా? ఇవన్నీ ఇంకా బైబిల్ భాష పెట్టి తిట్టారా లేదా? ఆ ప్యానెల్ లో కూర్చున్న ముండలు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా నేను క్వశ్చన్స్ అడుగుతుంటే ఈవిడకి వచ్చిన నొప్పి ఏంటి? నన్ను ఎందుకు తిడుతున్నా నాకు అర్థం కాలేదు. ఈవిడ నేనేమన్నా ఒక మాట అన్నానా? ఎప్పుడో సింధు విషయంలో తను చెప్పిన మాటలు పట్టుకుని లేదు బ్లాక్ మెయిల్ అని అన్న విషయాన్ని పట్టుకొని 100 సార్లు మాట్లాడుతుంది అదే విషయం. అయిన తర్వాత నేను ప్యానెల్లో కూర్చున్నాను. అదేంటి చప్పట్లు కొట్టాను, ఆ పద్యాలు అంటుంది. మరి ఈవిడ గారు కూర్చొని మరి హరిశ్చంద్ర పక్కన కూర్చొని మనం వినట్లేదా? మరి అక్కడ వాడి పక్కన కూర్చొని మరి ఈవిడ బూతులు వినట్లేదా? అఖిల్ పక్కన కూర్చొని మరి అప్పుడు బూతులు వినలేదా ఈవిడ గారు? కొత్తగా ఏదో మాట్లాడుతుంది వచ్చి. ఇంకొక విషయము ఏంటి, నా అడ్రస్ బయట పెడతారా? నేను పెట్టలేను అడ్రస్. దాత్రి @కోటా స్ట్రీట్ నాకు తెలియదు అనుకుంటున్నా. ఇంకొక విషయము దాత్రి, నువ్వు ఏం మాట్లాడావు? ఇవన్నీ లైవ్స్ అన్ని తీసుకెళ్లి మా ఇంట్లో వాళ్ళకి చూపిస్తావా అని అడిగావు కదా. మరి నువ్వు కూడా అతను హరిశ్చంద్ర ఏదైతే మాట్లాడాడో ఆ లైవ్స్ నువ్వు ఫస్ట్ అంత ప్రెసెంట్ లో ఉన్న లైవ్స్ అన్ని తీసుకెళ్లి నువ్వు చూపించగలవా? ఇంకొకటి మెయిన్ థింగ్, నువ్వు అఖిల్కి ఏదైతే మెసేజెస్ పెట్టావో అవి చూపించు ఫస్ట్. మీ ఆయనకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నువ్వే చేసావు మెసేజెస్. ఓకే, నేను అడిగాను, అఖిల్ని అడిగాను నేను ఇవి. అతను ఫస్ట్ లేడు, తర్వాత ఒక 2 డేస్ తర్వాత రిప్లై ఇచ్చాడు. అవి నువ్వు పంపించినవే మెసేజెస్. ఓకే, నా దగ్గర రికార్డు ఉంది, ఎక్కడున్నా నేను తీసి పెడతాను కావాలంటే. ప్రెసెంట్ లేదు, కానీ ఆ మెసేజెస్ నువ్వు పంపించిన మెసేజెసే సనాతని తన నెత్తి మీద వేసుకుంది. నీకు 2 పిల్లలు ఉన్నారు, ఎందుకు నేను అల్లరి చేయడం అనుకుని ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన నెత్తి మీద వేసుకుంది. ఓకే, ఆ మెసేజెస్ నువ్వు పంపించిన మెసేజెసే. సిగ్గులేదా నువ్వు? నన్ను అంటున్నావు ఒక ఆడదానివే అని. నువ్వు అసలు ఆడదానివేనా? ఆ మెసేజెస్ ఏంటి? అది పెళ్ళైన ఆడదాని అయ్యుండి పరాయి పురుషుడికి అలాంటి మెసేజెస్ పెడతావా? డార్లింగ్ డార్లింగ్ అంటూ. సిగ్గుందా నీ మొహానికి? అవునన్నా. పైగా వేరే పర్సన్ తన నెత్తి మీద వేసుకున్నాడు. ఫోన్లే తినకి 2 పిల్లలు ఉన్నారు కదా అనేసి తన నెత్తి మీద వేసుకున్నాడు. యాక్చువల్ గా మెసేజెస్ పెట్టింది ఈమెనే.